హల్లెలూయా. ఇంతసేపు ఏం చేశామండి మనం? వావ్, ఎవరో చెప్తున్నారు. అంటే ఏంటి? ఆరాధించున్నాం. మీరు అలిసిపోకుండా ఆరాధిస్తున్నారు. ఇట్స్ రియల్లీ వెరీ వండర్ఫుల్. హల్లెలూయా. మరి ఇలాగా ఆరాధించలేని వారు ఎవరు లేరంటారా? లేరా? ఉన్నారు. ఎంతోమందికి ఎటువంటి అవకాశము లేదు. మనకు ఈ అవకాశము దొరికింది. దేవుని ఆరాధించటానికి. క్వైర్లో ఉన్నవారు పైకి రండమ్మా. మీ క్వైర్, ఆల్ ద క్వైర్ పీపుల్. యా, దోస్ హూ ఆర్ ఇన్ ద క్వైర్, ప్లీజ్ కమ్ అప్. యా, టుగెదర్ we make the difference. Together we make the difference. Whether Hyderabad or Secunderabad or Cyberabad or Janagam or Warangal or Vinod Nagar or whichever. Hallelujah. Ante Kanpur అని అర్థం. Okay, Veldi or Penyala, whichever place, right? Hallelujah. Amen. So this is Ravi, congratulations for the good voice. Pastor Singh Rao ji, congrats for this wonderful voice. Voice is good. Yeah, I think this is very nice. Then that you can take this now, right? Okay. I'd like to ask one small question. Can I? Yes. Wow. Good, you got it. Very good. Warangal, very good. Hallelujah. Can I ask you one thing? మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా అండి? హలో, మీరు ఎప్పుడైనా ఎవరికైనా సెకండ్ ఇచ్చారా? ఇవ్వని వారు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరి ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్సో లేకపోతే మీ గ్రాండ్ మదరో. మా గ్రాండ్ మదర్ ఉన్నారు ఇక్కడ. హలో. సో ఎవరైనా సెకండ్ ఇచ్చారా? బాబా సెకండ్ అమ్మమ్మకు. వెరీ గుడ్. కెమెరా తీసేవా వీడియో? ఓ రైట్. యా, నైస్. మీరు ఎప్పుడైనా దేవునికి షేక్ హ్యాండ్ ఇచ్చారా? ఈ పాప ఇచ్చిందంట అంటుంది. యా, దేవునికా షేక్ హ్యాండా? వావ్, అట్లా కూడా ఉంటుందా? ఉంటుంది. హలో, రాత్రి మనం విన్నాం దేవుడు పాత నిబంధనలు ఏం చేశాడు? షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్. We read from the book of Jeremiah chapter 31, from 31 onwards. నేను వారి, మీ చెల్లె ఇక్కడ ఉంది కదా, మీ చెల్లె నువ్వు కూడా రా. వెరీ గుడ్. రండి. ఓకే. యా, నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన. అందరు చెప్తారండి? మంచిగా చెప్పండి, చాలా చక్కగా చెప్పండి. నిబంధన. దేవుడు చెయ్యి పట్టుకొని ఏం చేశాడు? నిబంధన. కమ్ హియర్ విక్కీ, స్టాండ్ హియర్. నిబంధన. ఏం పట్టుకొని? జుట్టు పట్టుకొని కాదు. హల్లెలూయా. చెయ్యి పట్టుకొని ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఈ నిబంధన అంటే ఏమిటంటే, హలో, నీ కొరకు నేను ఏమైనా చేస్తాను రా.
నీ కొరకు నేను ఏమైనా చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వావ్. మీకు ఎంతమంది కాళ్ళు ఉన్నాయి? చేతులు చూపిస్తారు ఇటండి. బాబు, నేను అడిగింది కాళ్ళు. కాళ్ళు ఇట్లా చూపించరు. కాళ్ళు ఎట్లా చూపిస్తారు తెలుసా? చూపించు నీ కాళ్ళు ఒకసారి. ఇట్లా చూపిస్తారు ఎవడన్నా. ఇదే ఫుట్బాల్ గ్రౌండా? నో, దిస్ ఈజ్ ఏ వర్షిప్ ప్లేస్. కమ్ ఆన్ సే వర్షిప్. హల్లెలూయా. ఈ నా కాళ్ళు నడవలేని కాళ్ళు 47 సంవత్సరాల క్రితము ఇక్కడి నుండి అక్కడికి నడవాలంటే 3 సార్లు ఆగితేనే కానీ నాకు కాళ్ళు పడేవి కాదు. అప్పుడు నాకు యేసు తెలవదు, నాకు దేవుడు నేను చాలా భక్తిగా ఉండేవాడిని, కానీ దేవుడు తెలవదు. దేవుడు తెలియని భక్తిలో బతికాను. వింటున్నారండి? అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా అమ్మా అంటాడు. ఎవరిని అంటాడు చెప్పండి? రైట్. పాస్టర్ గారు మంచి ప్రిన్సిపల్ ఆయన. హల్లెలూయా. బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? అమ్మా అంటాడు. ఏమంటాడు? అమ్మా. అయ్యా అనలేదు, అమ్మా అన్నాడు. అంటే నువ్వంటే దేవునికి ఎంత ముఖ్యమో. హల్లెలూయా. నువ్వెంతో ముఖ్యం తల్లి దేవునికి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, మరి మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. హల్లెలూయా. వే హల్లెలూయా. హల్లెలూయా. Come on, sir, lift up your hands. Praise God. Hallelujah. రెండు రకాలుగా మనం చూస్తున్నాం. కొందరికి పాపం వారికి తెలియదు వారు ఏమి చేయుచున్నారో, ఏమి ఆరాధించుచున్నారో వారికి తెలియదు. అమాయకులు. మరి ప్రభు ఏమంటున్నాడంటే, మనము తప్పక తెలుసుకొనుట మంచిది. ఏం తెలుసుకోవాలి చెప్పండి? ఏం తెలుసుకోవాలి? చిన్న మాట చెప్తా. దేవుడు లోకమును ఇంత ప్రేమించాను. అందరు చెప్పండి, ఎంతో. వెరీ గుడ్, వండర్ఫుల్ పీపుల్ యు ఆర్. ఎంతో. ఏం చేశాను? ప్రేమించాను. ఎంతో కొండంత, ఎంతో ప్రేమించాను కాదు. దేవుడు నిన్ను నీవు ఊహించనంతగా నిన్ను ప్రేమించాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. వావ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లా కొట్టండి. దేవుడు నన్ను నిన్ను కాదు బై, నన్ను నువ్వను. నిన్ను కాదు బై, నన్ను అను. చెప్పండి, నన్ను. దేవుడు నన్ను. వా, వెరీ గుడ్. నన్ను
ఏమి చేయుచున్నాడు? మొట్టికాయలు పెట్టుచున్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని? నన్ను 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 దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. వావ్! ఒకరోజు ఉదయం లేవగానే భయం వేసింది నాకు. నేను బ్రష్ తీసుకొని టూత్పేస్ట్ పెట్టుకొని నోట్లో పెట్టుకుంటున్నా. ఇట్లా సడన్గా నాకు ఒక వాయిస్, స్వరం వినబడింది. ఏమనంటే, దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా! అప్పటి నుండి పరిస్థితులు మారాయి, కానీ నేను రోజు మాత్రము బ్రష్కి పేస్ట్ పెట్టుకుంటూనే ఉన్నా. మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఎస్సా? షూర్? బొగ్గు పెట్టుకోలే? ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యా, కొందరు బొగ్గు పెట్టుకుంటారు, పర్లే, ఏదో ఒకటి. మొత్తానికి అది ఆరంభం. ఉదయం లేచినప్పుడు మన దినచర్యలో ఒక ఆరంభం. అప్పుడు చెప్పుకోవాలి ఏమనంటే, దేవుడు నన్ను, ఇప్పటికీ ప్రతిరోజు నేను చెప్పుకుంటా, దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం నిన్ను గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ శ్రద్ధ, నీకంటే కూడా నీ మీద, నీకంటే ఆయనకు ఎక్కువ, చెప్పండి నోటితో, శ్రద్ధ ఉన్నది. దేవుడు నీ భవిష్యత్తు కొరకు, నీ కొరకు ఆయన మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. చెప్పండి, ప్రణాళిక. దేవునికి నా పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆమె ఇది మంచి వార్తనా చెడ్డ వార్తనా? ఏందో అంటవా? హలో, ఏమంటారు చెప్పండి? హల్లెలూయా అంటారు. అనండి ఒకసారి చూద్దాం. వావ్, హల్లెలూయా. ఎందుకు ఈ హల్లెలూయా? దేవునికి నేనంటే ఇష్టం, చాలా ఇష్టం. నా దేవునికి నేనంటే చాలా 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 ఇష్టం. అందరికంటే దేవునికి నువ్వంటే ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయనకు ఇష్టమైన వానిని నీవు ప్రేమిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎవరైనా దేవునికి ఇష్టమైన వారు ఎవరో చెప్పండి. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? ఓకే, మీ దగ్గర ఎవరిదైనా బైబిల్ ఉందా? ఎవరిదో ఒక్కరి దగ్గర బైబిల్ ఉంటే ఒక్కరు చదవండి. ఒకరు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. అమ్మ, చాలాసేపు నిలబడిన వారు కష్టమవుతుంది అనిపిస్తే మీరు కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, రైట్. కొంచెం రిలాక్స్ అవుతాను, కూర్చుంటాను అంటే యూ కెన్ సిట్ డౌన్. బట్ లిసన్ టు దిస్. ఓకే, నౌ Matthew chapter 3 verse 17 says, there was a voice from heaven. ఎవరన్నా తెలుగులో చెప్తారా? ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. శబ్దము ఏమని వచ్చింది? శబ్దము, ఈయన. ఎవరైనా? ఈయన. ఈయనంటే ఎవరైనా? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యన నివసిస్తున్న కాలమది.
అప్పుడు ఆయనను చూచి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయన నాకు ప్రియమైన వాడు, నా ప్రియ కుమారుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే, యేసుక్రీస్తు వారిని స్వీకరిస్తే, హలో, మీరు ఎప్పుడైనా స్వీకరించారా? మీరు ఎవరైనా ఏదో నమ్ముకున్నాం సార్ అంటారు నా దగ్గరకు వచ్చి కొందరు. మేము కూడా నమ్ముకున్నాం సార్ అంటారు. నమ్ముకోవటం కాదు, స్వీకరించాలి. ఏం చేయాలండి? స్వీకారము చెప్పండి, స్వీకారము. ఎప్పుడన్నా విన్నారా స్వీకారం అనేది? ఈ పదము ఎవరికి వాడతారో తెలుసా? చెప్పండి పాస్టర్ గారు, ఎవరికి వాడతారు ఈ పదము స్వీకారము? కాదండి, పదవీ స్వీకారము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వాడతారు. హల్లెలూయా, చెప్పండి, ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిసీవ్డ్ ది గ్రేట్ ఆనర్ టు బి ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ నేషన్ ఇండియా. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? చెప్పండి. యా, మన దేశం యొక్క అధ్యక్షులు ఏం పేరు? ద్రౌపది. అమ్మా, నాకు తెలియదు ఆ పూర్తి పేరు. వావ్, చెప్పేటా? ద్రౌపది ముర్ము. ఓ గుడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్ ఫర్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వారిని ఎక్కడి నుంచి దేవుడు పైకి లేపాడో తెలుసా మీకు? చాలా చిన్న స్థితి నుండి, ఎక్కడో మరుగైన స్థితి నుండి, మారుమూల నుండి ఉన్నతంగా లేపాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమె భారతదేశానికి ఇప్పుడు ఏమంట? రాష్ట్రపతి. అవునా? ఏం పతి? రాష్ట్రపతి. తెలుసా మీకు? రాష్ట్రపతి అంత ఉన్నత స్థానం. రాష్ట్రపతి అంటే మొదటి పౌరుడు అని అర్థం. హలో, అర్థమవుతుందండి? ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. హల్లెలూయా. we must honor the government. మనం విమర్శించకూడదు ప్రభుత్వాన్ని, మనము విమర్శించకూడదు. ఆనర్. You can sit. Some of you are unable to stand, I know. You can sit, okay? Right? Please sit down. Kindly. మీరు కూర్చుంటారంటే మీరు అక్కడనే కూర్చోండి. నువ్వు కూడా ఇక్కడనే కూర్చో. కష్టమవుతుందా? యా, ఓకే. యూ ఆల్సో కెన్ సిట్ అండ్ టేక్. కొంచెం ముందుకు వేసుకో కుర్చీ, ఇక్కడికి రా. రైట్. వెరీ గుడ్. అక్కకు ఒక కుర్చీ వేయండి ఇక్కడ. తను కూడా కొద్ది నిమిషాలు కూర్చుంటుంది. బ్రింగ్ దట్ చైర్ మ్యాన్, యంగ్ మ్యాన్. Come on, Pinky, sit here. Come this side so that it will be easy for you. నేను ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో. కూర్చో బాబు, నువ్వు కూర్చో, నాకు అడ్డు రావద్దు. రైట్, కూర్చొని తీసుకుంటే చాలా జాగ్రత్తగా వినండి. స్వీకరించుట, పదవీ స్వీకారము. ఆమె నాకు వద్దు, నేను ప్రెసిడెంట్ కాను అని అంటే ఎవరు బలవంతంగా ఆమె తల మీద కిరీటం పెట్టరు. నీ ఇష్టం. స్వీకరించేది నీ నిర్ణయము. బాబు తిరగొద్దు నాయన, కూర్చోబెట్ట. యా, నీ నిర్ణయం. ఈవెన్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడెక్కడ తిరగొద్దు, ఒక దగ్గరనే ఉండాలి. ఓకే, రైట్? నోబడీ షుడ్ మూవ్ for a couple of minutes except this media one of the directors of the media, right? Glory to God. Hallelujah. Very important this is. స్వీకారం అంటే యాక్సెప్టింగ్, స్వీకరించుట.
we must be ready to accept. There is only one person in the entire history, చరిత్ర మొత్తంలో ఒకే ఒక వ్యక్తి దేవునికి అంగీకారముగా ఉన్నాడు. ఓన్లీ వన్ పర్సన్ ఆఫ్టర్ ఏబెల్ తర్వాత, హలో మీరు విన్నారా హేబేలు గురించి? హేబేలు దేవునికి అర్పణ తీసుకొని వెళ్ళాడు. అతనితో పాటు అతని అన్న కూడా అర్పణ తీసుకుని వెళ్ళాడు. అక్కడ దేవుడు హేబేలును అంగీకరించాడు, అతని అర్పణను కూడా స్వీకరించాడు. యాక్సెప్టెడ్ అండ్ రిసీవ్డ్. అమ్మా బంద్ చేయబెట్ట. యాక్సెప్టెడ్ అండ్ రిసీవ్డ్, రైట్? దెన్ నెక్స్ట్ ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకు మీరందరూ వచ్చి ఉన్నారు. Give a big hand clap to the Lord for this acceptance. For this wonderful acceptance. మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే మీరు దేవుని ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఆర్ ది పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పానికి మీరు ఒప్పుకుంటున్నారని అర్థం, రైట్? హలో, గ్లోరీ టు గాడ్. కనుక మీకు మీ ఫ్యూచర్లో తిరుగుండదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా లెక్కల మాస్టర్ గారు నన్ను బాగా కొట్టాడు. ముందు కర్రతో కొట్టాడు, ఇరిగిపోయింది అది. నేను స్ట్రాంగ్గా ఉండేవాడిని. చేపెట్టరా అన్నాడు, బ్యాట్ కొట్టాడు, ఇరిగిపోయింది. పడేశాడు, ఇంకో కర్ర తెచ్చాడు, అది ఇరిగిపోయింది. నా చెయ్యి ఎరగల, ఆ కర్ర ఇరిగిపోయింది. ఆ పక్కనే పొమోగ్రనేట్ ట్రీ ఉంది ఒకటి, ఏమంటారు దాన్ని, దానిమ్మ చెట్టు. దాన్ని కర్ర తెప్పించాడు, అది పెట్టి కొట్టాడు. కొట్టి అన్నాడు, నీ అంత మొండోడు లేడు, పరా అన్నాడు. కొట్టినందుకు బాధపడలే, మొండివాడు అన్నందుకు బాధపడి ఆ మాట పట్టుకొని నీ క్లాస్కి రాను చూడన్నా. హలో చెప్పేసిన ఆయనకి మొక్కమే, నీ క్లాస్కి రాను నేను అని చెప్పిన. ఎవరికి పోయి నష్టం? ఇక ఫెయిల్ అవుతూనే ఉన్నా. మొత్తానికి ఎవరో ఇట్లా పట్టుకొని లేపి ఇంకో క్లాస్లోకి తోశారు. ఆ క్లాస్కి వచ్చినా, మరో క్లాస్కి వచ్చాను, హెచ్ఎస్సికి వచ్చిన. అప్పుడు హెచ్ఎస్సి ఉండేది, ఇప్పుడు హెచ్ఎస్సి లేదు. హెచ్ఎస్సి తర్వాత పియూసి ఉండేది. హెచ్ఎస్సిలో ఎవడు దోస్తాడు ఇక పైకి, అక్కడ ఆగిపోయినా. మా నాయన బాధపడ్డాడు. మా నాన్న మహామేధావి. మా నాన్న పేరు కాశీ విశ్వనాథం. ఆయన కాన్స్టిట్యూషన్ మీద బుక్ రాశాడు. వాళ్ళంతా మేధావులు. మా తాతయ్య జడ్జి ఉండే, మ్యాజిస్ట్రేట్ ఉండే. మా ముత్తాతయ్య ఆయన జమీందారు ఉండే, యానాం జమీందారు. ఆయన కాశీ నారాయణ, ఆ పేరు నాకు పెట్టారు, నారాయణ. మా అక్క వచ్చి సత్య అని పెట్టింది, సత్యనారాయణ. ఇంకొక అన్న వచ్చి సిన్హా అని పెట్టాడు, సత్యనారాయణ సిన్హా అయిపోయింది నా పేరు. గిరి నరసింహరావు లాగా. హల్లెలూయా. సో ఎనీవే లిసన్. ఓకే, మా డాడీకి ఒక మాట వచ్చింది,
పండిత పుత్ర శుంఠ అనే పేరు వచ్చింది. ఏంటంట, మా డాడీ ఏమో పండితుడు, నేనేమో శుంఠ. పండిత పుత్ర శుంఠ అన్నట్టు ఉంటుందిరా, చదువుకో అనేవారు నన్ను. నేనేం చేసిన, ఒక చాకు పెట్టుకుని దాంతో బెదరగొట్టి డిగ్రీలు తెచ్చుకున్నా. అయ్యి లేకావు అది రావు అని. ప్రభుని తెలుసుకున్న తర్వాత లెంపలేసుకున్నా. సారీ ప్రభా, సారీ, నా పాపాల కోసం నువ్వు సిలువ మీద నీ ప్రాణం పెట్టావు కనుక నా పాపాలు ఒప్పుకోవటం నా బాధ్యత అని నా తప్పులన్నీ ఒప్పుకున్నా. మా సార్ని తిట్టాను కదా, లెక్కల మాస్టర్ని, అది కూడా ఒప్పుకున్నా. సారీ, రామస్వామి గారిని తిట్టినా, క్షమించు ప్రభువా అని అడిగాను. అప్పుడు దేవుడు లెక్కలు నేర్పించడం మొదలుపెట్టాడు నాకు. ఇప్పుడు లెక్కలు మీ అందరికంటే బాగా వస్తాయి నాకు. హలో. ఎనివే దేవునికి స్తోత్రం. సైన్స్ కూడా వస్తుంది. రైట్. నువ్వు తప్పులు ఒప్పుకుంటే దేవుడు చక్క పెడతాడు. చక్క పెట్టుకుంటూ వచ్చాడు దేవుడు, చక్క పెట్టుకుంటూ వచ్చాడు. నేను ఎక్కడికైనా పోతే అందరూ నన్ను రెవరెండ్ అంటారు. రెవరెండ్ అంటే గౌరవప్రదమైన వ్యక్తి అనే అర్థం. ఈయన గౌరవప్రదమైన వ్యక్తి అని. అప్పుడు పండిత పుత్ర శుంఠ లేదు, ఇప్పుడు హలో మారిపోయింది. అది మారిపోయి ఇప్పుడేమని వచ్చింది, గౌరవ ప్రథము. ధము కాదు, దాము, ప్రథము అంతే. ధము అంటే మళ్ళీ కూడా వస్తుంది. ప్రథము, గౌరవప్రదమైనది వచ్చింది. నేను బైబిల్ తెరవకుండా గంటల తరబడి వాక్యం చెప్తూ ఉన్నాను. అది కూడా పాస్టర్లకు. ఇంతమంది పాస్టర్లు ఉండేవారు. మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది పాస్టర్లు. బహుశా మీకంటే కొంచెం తక్కువ నెంబర్ ఉండొచ్చు. అంతమంది పాస్టర్లకు బైబిల్ తెరవకుండా 4 గంటలు ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా వాక్యోపదేశం చేస్తుంటే ఇంకొక ఆయన వచ్చి నాకు డాక్టర్ అని పెట్టాడు. ఈ డాక్టర్ కాదు, ఈ కోసే డాక్టర్ కాదు. హలో, హల్లెలూయా. నూనె రాసే డాక్టర్. గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా. నేను అప్పుడు చెప్పాను, చూడండి సార్, మీరు రెవరెండ్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు అభిషేకం ఇచ్చారు, నన్ను మిషనరీగా పంపించారు. నేను మిషనరీగా వెళ్ళి నా పనిలో నేను నిమగ్నమై నేను పని యొక్క ఫలితాలను చూపించాను. కనుక మీరు రెవరెండ్ అని పిలిచినా నాకేం అభ్యంతరం లేదు, కానీ డాక్టర్ పెట్టకండి నాకు అని చెప్పిన. నాకు డాక్టరేట్ లేదు, నేను డాక్టర్ కాదు అన్న. అప్పుడు ఒక బైబిల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఒక ఆయన, వాళ్ళకు ఒక యూనివర్సిటీతో అఫిలియేషన్ ఉంది. ఆయన అన్నాడు, మాకు ఒక హక్కు ఉందండి, మీకు గౌరవప్రదమైనటువంటి డాక్టరేట్ ఇస్తామండి అన్నాడు ఆయన. నాకు అది వద్దని చెప్పిన. మరి ఎట్లా, ఇంకేదన్నా చెప్పన్నా. మరి థీసిస్ రాస్తావా అని అడిగాడు. రాస్తానని చెప్పిన. హలో, రీసెర్చ్ చేసి నువ్వు థీసిస్ రాస్తే నీకు రెగ్యులర్ డాక్టరేట్ ఇస్తాం, లేకపోతే ఆనరరీ డాక్టరేట్ ఇస్తాం అన్నాడు. నేను థీసిస్ రాస్తాను. ఏ సబ్జెక్ట్ మీద రాస్తావన్నాడు. అప్పుడు నేను పరిశుద్ధాత్మ అనే అంశం మీద రాస్తానన్నాను. నేను రాయటం మొదలుపెట్టే కొద్దీ పరిశుద్ధాత్మ నాకు కొత్త తలంపులు ఇవ్వటం మొదలుపెట్టాడు. అది వాళ్ళకి ప్రజెంట్ చేశాను. అది ముట్టుకొని అన్నాడు ఆయన, దీనిలో అగ్ని ఉంది సార్ అన్నాడు. హలో, ఇది మనిషి చేత కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినది. దేవునికి స్తోత్రం, ఆమేన్. అప్పుడు నాకు డాక్టరేట్ ఇచ్చారు. శుంఠ, హలో,
శుంఠ. ఒకప్పుడు శుంఠ అంటే టీచర్ని తిట్టి క్లాస్ వదిలిపెట్టి బయటికి పోయిన వాడిని మంచోడు అంటారా, శుంఠ అంటారా? శుంఠ. హలో, ఎంత బ్యూటిఫుల్ డిగ్రీ చూడినది. దేవుడు దాన్ని మార్చువాడై ఉన్నాడు. చెప్పండి హలో. మార్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నీవు రెడీ అయితే మాత్రము నీకు ఏదైనా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మోర్ ఓవర్ యూ మస్ట్ బీ రెడీ. నువ్వు సిద్ధంగా ఉండాలి. నాకు కావాలి, నేను పొందుకోవాలి, నాకు కావాలి, నేను పొందుకోవాలి. ఏమేమి పొందుకోవాలో నేను క్లుప్తంగా చెప్తా. మొట్టమొదటిది ఏం పొందుకోవాలంటే పాప క్షమాపణ పొందుకోవాలి. ఎవరు మాట్లాడటం లేదు. పొందుకోవాలని అక్కడ గాలికి చెప్పకండి, నాకు కావాలని చెప్పండి. కమన్ సార్, చెప్పండి ఎవరికి కావాలి? ఎవరది? నీ పేరు చెప్పు. నీకు పాప క్షమాపణ కావాలా? నిజంగానా? ష్యూర్? యా, ప్రైజ్ ద లార్డ్. ఫతేషాపూర్ నుంచి అనుకుంటా చిన్న పాప. ఎస్, నిలబడు, నువ్వు నిలబడు. ఆమె నాకు కావాలి. రామచంద్రగూడెం నాకు కావాలి. చూడండి ఒకసారి అమ్మాయిని చూడండి, అక్కడ కెమెరా పెట్టి అక్కడ. యా, నాకు కావాలి అంటుంది. మీకు కావాలని ఎవరందరూ చెప్పండి. చిరునవ్వుతా తండ్రి, చిరునవ్వుతా అంటే నాకు కావాలి. ఏం కావాలి? నేను ఇంతకుముందు మీరందరూ ఆరాధిస్తుంటే పాస్టర్ నరసింహరావు గారికి చెప్పిన, వీళ్ళందరికీ జిలేబీ పెడదామా అని చెప్పిన. ఆరాధన జరుగుతుంది కదా అన్నాడు. ఏం కాదు, మధ్యలో పెడదాం జిలేబీ అని చెప్పిన. మంచిదన్నాడు అని ఫోన్ చేసి అన్నాడు, 1 గంట పడుతుందంట అన్నాడు. పర్వాలేదులే, అప్పటికి కూర్చోబెడదాం, అందరినీ జిలేబీ పెడదామని చెప్పిన. అవునా? జిలేబీ ఈజ్ కమింగ్. ఎక్సలెంట్ జిలేబీ. రాజస్థాన్ జిలేబీ ఆర్ చెంగిచెర్ల జిలేబీ? ఓకే, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యా, పాప క్షమాపణ అంటే అదే రుచిగలది. హల్లెలూయా. ఒక రోజు వచ్చింది నాకు నా లైఫ్లో. కూర్చోబెట్టా. ఒక రోజు వచ్చింది నా లైఫ్లో. నేను చిన్నప్పటి నుంచి తెలుసు ఆ పాపకి. ఆమె ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఈరోజు తను నిలబడి అంటుంది, నాకు పాప క్షమాపణ కావాలి. చాలామందికి వయసు పెరిగిపోయిన తర్వాత కూడా ఈ తల్లి ఉన్నారే ఈ ఆంటీకి నేను అనుకుంటా 45 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పాప క్షమాపణే లేదు. నిలబడి చెప్పండి వాళ్ళకోసారి. ఒకసారి చెప్పండి. ఆంటీ చక్కగా పాడతారు, మీరు విందురు కానీ ఇప్పుడు. ఓకే, యా, ఏం పర్లేదు. మైక్ ఇస్తే ప్రసంగం చేస్తారు బాబు. పాస్టర్ గారు మా ఇంటికి అల్లుడు గారు వచ్చినప్పుడు వీరి తాతగారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో గొప్ప పాటలు రాసిన వారు. వీరి తండ్రి గారు వాడు నిలబడి ప్రసంగాలు చేస్తే ఎంతోమంది రక్షణ పొందారు. ఈ అమ్మగారికి రక్షణ లేదండి బాబు. హలో, వినబడుతుందా? సినిమా పాటలు పాడుకుంటా దసరా పండుగలకి, వినాయక చవితికి, శ్రీ వెంకటేశ్వర, శ్రీ శ్రీనివాసానికి పాడుకుంటూ తిరిగేదాన్ని. ఇక కూర్చోండి, వాళ్ళు నేర్చుకుంటారు, వద్దు చెప్పకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యా, నా పేరు చెప్పకండి మధ్యలో, కానీ యేసయ్య ఆయన ఒక్కడే మనకు ఇచ్చేయండి. మైక్ మైక్ ఇచ్చేయండి. పాప క్షమాపణ తెచ్చాడు. యేసు వచ్చి ఏం తెచ్చాడమ్మా? పాప క్షమాపణ. ఎప్పుడైతే నీ పాపము క్షమింపబడుతుందో, అయితే ఎప్పుడు క్షమింపబడుతుందో కూడా చెప్తాను. వింటున్నావా వింటున్నావా? ఈ గిరి ఓల్డ్ సిటీ నుంచి వచ్చాడు. ఓల్డ్ సిటీ. ఆ ఓల్డ్ సిటీ అంటే అక్కడంతా మనుషులు విచిత్రంగా ఉంటారు.
మీరు అక్కడికి పోతే ఆయన కూడా ఓల్డ్ సిటీ అన్నీ ఆయనకు కూడా తెలుసు. ఓకే, ఓల్డ్ సిటీ చాలా భయంకరమైన వాతావరణం. అక్కడి నుంచి వచ్చాడు ఆయన. వెరీ గుడ్, దట్ ఈస్ రైట్. మరి పాప క్షమాపణ ఎలాగ దొరుకుతుందంటే, మొట్టమొదట మనము దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. రెండవది, దేవుడు మనిషిగా వచ్చి మన మధ్య జీవించి మన పాప శిక్షనంతటినీ తన మీద వేసుకొని మన శిక్షను శిలువ మీద భరించి మరణించాడు అని నమ్మాలి. దేవునిలో పాపము లేదు. జగన్ గారి కుమారుడా, రెండవ కుమారుడా, వింటున్నావా? యా, దేవునిలో ఏమీ లేదమ్మా, పాపము లేనివాడు దేవుడు వచ్చి భూమి మీద పాపము లేనివానిగా జీవించిన వాడు ఆయన ఒక్కడే. కమాన్, ఆమేన్, కమాన్, వన్స్ అగైన్. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు, ఒక్కడే పాప శిక్ష బాపువాడు యేసు, ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు, ఒక్కడే పాప శిక్ష బాపువాడు యేసు, ఒక్కడే నీ పాపమును తొలగించును, నీ పాపమును తొలగించును, రక్షించి కాపాడు యేసు, ఒక్కడే రక్షించి కాపాడును యేసు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే రవి యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహోన్నతుడు, మహాదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు, ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే యేసు, ఒక్కడే యేసుడు, ఒక్కడే. థ్యాంక్ యూ సో మచ్ రెవరెండ్ సంతోష్ తొలుపునూరి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సిటెడ్. మీరు ఎంతమంది నిజంగా పాప క్షమాపణ పొందుకున్నారు అని అడుగుతున్నా. నేను పొందుకున్నాను. వెరీ గుడ్. సమ్ ఆఫ్ ద సిస్టర్స్ రేజింగ్ దర్ హ్యాండ్స్. బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ రేజ్ చేస్తున్నారు. ఓకే మీరండి, మీరెవరు పొందుకోలేదా? మీరు స్వీకరించలేదా? షూర్. డిడ్ యూ రిసీవ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్? How can you receive the forgiveness of sins? రెండు చెప్తాను, రెండు విషయాలు. ఓకే, ఒకటి, దేవుని ప్రేమించాలి. ఏం చేయాలండి? ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు పాపాత్మురాలు. ఆమె యేసును ఎంతో ప్రేమించింది. ఆయన పాదాలను ఆమె తన కన్నీటితో కడిగింది. ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ పాదాలను ముద్దు పెట్టుకొనింది. ఆ పాదాలకు అత్తరు పూసింది. అప్పుడు ప్రభు అన్నాడు,
ఈమె విస్తారముగా రైట్ పాస్టర్ కమప్ లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమెన్. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక. ఆమె ఏమి చేసిందండి? విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను. ఆమేన్. హల్లెలూయా. yes. ఇంతకుముందు మీకు చెప్పాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు నన్ను ప్రేమించాడు. మరి నేను దేవుడిని ప్రేమించలేదు, దేవుడు ఇచ్చే వాటిని ప్రేమించాను. హలో, నువ్వు అది ఇస్తే నాకు ఇది ఇస్తే అని మొదలు పెట్టాను దేవుణ్ణి. దేవుడు అన్నాడు, నీకేది కావలసిన ఇస్తాను నేను, తీసుకో అన్నాడు. తీసుకో. కానీ రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు. ఒకటి శాశ్వతమైనది, మరొకటి కానిది, తాత్కాలికమైనది. శాశ్వతమైనది, తాత్కాలికం. ఒకటి పర్మనెంట్, ఇంకొకటి టెంపరరీ. నీకేది కావాలని అడిగాడు దేవుడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేది కావాలి? పర్మనెంట్. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్. we want the permanent blessing. చెప్పండి, పర్మనెంట్ బ్లెస్సింగ్. మీరు ఎంతమందికి సొంత ఇళ్ళు ఉన్నాయి? ఇల్లు, ఓన్ హౌస్. రిచ్ మ్యాన్ యు ఆర్. ఓ చాలామంది ఉన్నారు ఇక్కడ రిచ్ పీపుల్. అరే మీరు ఎవరు రిచ్ కదా? మీరందరు నాలాగే కిరాయి ఇంట్లో ఉన్నారా? అంతేనా? యా. హలో, కిరాయి ఇల్లు అంటే అది టెంపరీ. మొన్న సడన్గా మా హౌస్ ఓనర్ అన్నాడు, వారం రోజుల్లో నాకు ఇల్లు కావాలన్నాడు. ఓరే బాబు, ఇదేందిరా? నాకు హక్కు లేదు ఆ ఇంటి మీద. స్థిరము, అది నిరంతరము ఉండేది. నీకొక నివాసము, అది పరలోకము. చెప్పండి, అది ఈ భూమి శాశ్వతము కానే కాదు. నీవు ఒకవేళ 170 సంవత్సరాలు జీవించావనుకో, ఆ తర్వాత నీకు విసుగొచ్చి అంటావు, దేవుడా వద్ది బతుకు నాకంటావు. అంతేనా? అప్పుడు నీకు ఒక మంచి నివాస స్థలము దేవుడు ఏర్పరిచాడు. అక్కడ దుఃఖం ఉండదు. అక్కడ ఈ భూమి మీద ఉన్న వేదన ఉండదు. అది సిద్ధం చేశాడు దేవుడు. దాని పేరు పరలోక రాజ్యం. మీరు ఈరోజు ఎంతమందికి పరలోక రాజ్యం కావాలో ఒక్కసారి మీ చెయ్యెత్తి చూపించండి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నేను పొందుకోవాలి, నాకు ఇది అవసరం. భూమి మీద జీవించినప్పుడే మనం దాన్ని కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కలిగి ఉంటాం దాన్ని. మనం జీవిస్తున్నప్పుడు నాకేమీ లేదు అనే బాధ ఉండదు. ఎందుకంటే మనకేమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? ఓకే. బైబిల్ అంటున్నది కాలం సంపూర్ణమైంది. కాలం సంపూర్ణమైందంటే భూమి గతించిపోతుంది, ఆకాశం కూడా గతించిపోతుంది. కానీ దేవుని మాట మాత్రము గతింపదు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ తాత్కాలికము, కానీ శాశ్వతమైనది ఒకటి మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని స్వీకరించడానికి మనము తయారుగా ఉండాలి. రెడీ, వెల్ ప్రిపేర్డ్. హల్లెలూయా. I was not ready. I was not at all ready to receive it. I said, I don't want this. నేను అన్నాను, నాకు అక్కర్లేదు ఇది. నీ యేసు నాకు అక్కర్లేదు, ఈ మతం నాకు అక్కర్లేదన్నా. నేను మతం అనుకున్నప్పుడు ఇది మతం కాదు. ఓకే, అయితే దేవుని ప్రత్యక్షత, దీన్ని ఏమంటారండి? ప్రత్యక్షత. చెప్పండి, దిస్ ఈజ్ ఏ రెవల్యూషన్. దిస్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. చెప్పండి, దిస్ ఈజ్ నాట్, సే లౌడ్లీ, దిస్ ఈజ్ నాట్ ఏ religion. This is a revelation. Can you say loudly? This is a
రెవల్యూషన్. ఇదొక ప్రత్యక్షత. ఓకే, ఒకసారి భయం వేస్తుందమ్మా, మనకు చాలా భయం అనిపిస్తుంది. ఇదంతా ఏంది అందరు గందరగోళంగా ఉంది అనిపిస్తుంది. ఏం భయపడకండి, ఓకే? మీరు ఎవ్వరు గందరగోళంగా ఉండకండి, భయపడకండి. నిశ్చింతగా ఉండండి. ఎట్లా ఉండండి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఓకే, రైట్? నువ్వు ఆయనను ఒప్పుకోకపోయినా, నీకు కావాలన్నా వద్దనుకున్నా, దేవుడు మాత్రం నిన్ను ప్రేమించక ఊరుకోడు. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. హలో, దేవునికి స్తోత్రం. నేను ఒకరోజు కూర్చొని, నేను పుట్టినప్పటి నుంచి దేవుడు చేసిన మేలులన్నీ రాయటం మొదలుపెట్టా. నేను ప్రభుని ఎరగక ముందు కూడా దేవుడు ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్ని ప్రాణాపాయాల నుంచి తప్పించాడో. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయా. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే ఇది యాక్సిడెంటల్ కాదు, ఏదో యాదృచ్ఛికంగా లేరు మీరు ఇక్కడ. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, దిస్ ఈజ్ నాట్ బై ఛాన్స్, దిస్ ఈజ్ విత్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ. God wants to give you the everlasting blessing. మీరు చెప్పండి అమ్మా, ఏం బ్లెస్సింగు? సే లౌడ్లీ, everlasting. అందరూ పలకండి, చిన్నపిల్లలు పెద్దలు అందరూ పలకండి బేట. everlasting blessing. Today everlasting blessing is coming into your life. Hallelujah. Be confident and do not throw away your confidence. The Bible says, do not throw away your confidence. Be confident. Hallelujah. Hallelujah. Say to yourself, I have received. చెప్పండి, నేను పొందుకున్నాను. చెప్పండి, నేను కలిగి ఉన్నాను. నేను పొందుకున్నాను. నేను కలిగి ఉన్నాను. ఈయన డాక్టర్ చదువుకున్నాడు. హలో, ఆయన పొందుకున్నాడు. నాకు లేదు అన్నాడు అనుకోయినా, అది పనిచేస్తుందా? చెయ్యదు. నేను పొందుకున్నాను, నేను కలిగి ఉన్నాను. నేను పేషెంట్స్ని చూస్తానంటేనే ఆయన తీర్మానాన్ని బట్టే జరుగుతుంది, లేకపోతే జరగదు. నాకు డాక్టర్ లేదు, బిక్టర్ లేదు, నేనేం పేషెంట్ని చూడాలి, పోరా బాయ్ పో అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది చెప్పండి? అలా కాకుండా మీరు ఒక నిశ్చయత కలిగి ఉందురుగాక. ఏమిటది? నేను కలిగి ఉన్నాను, నేను పొందుకున్నాను. ఏం పొందుకున్నావు తెలుసా నువ్వు? చెప్తాను. సిటిజన్షిప్ పొందుకున్నావు. చెప్పండి, సిటిజన్షిప్. యా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ బోర్న్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఫస్ట్ బోర్న్. తెలుగులో ఏమనాలి? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏమిచ్చాడంటే ఈ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. వావ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దట్ మీన్స్ you are equal to the President of India. వావ్, అది కాదు, వస్తుంది, జిలేబీ వస్తుంది, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Blessed be the name of the Lord. Say, blessed be the name. వెరీ సింపుల్. మీకు చెప్తాను, మీకు అందరికీ తెలియని ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను 1977 సంవత్సరంలో, అప్పుడు పుట్టిన వారందరూ ఒకసారి చేయి పైకెత్తండి. 77లో పుట్టినవారు, వన్ సిస్టర్. 77లో పుట్టారమ్మా మీరు? పర్లేదు, 77 ఏదో ఒక సంవత్సరం, మొత్తం 77లో మీరు పుట్టి ఉన్నారు. రా బాబు, నువ్వు కూడా పుట్టినావా 77లో? లేదు, అదే మరి నువ్వు ఎత్తినట్టుగా. నువ్వు పుట్టినావా 77లో? ఎంత నీ వయసు ఎంత అప్పుడు? లేచి నిలబడు.
1 year boy. He was 1 year boy. 4 years boy. హలో, నేను 1900 ఆంటీ పుట్టారు. అప్పుడు తెలిసిపోతుంది క్లియర్గా. మీరు ఎవరు పుట్టలేదు కదా. ఓకే, అప్పటికి మీరు 42లో పుట్టారు. దేవునికి స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాకంటే 5 సంవత్సరాలు చిన్నది ఆంటీ. గ్రేట్ కదరా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యా, లిసన్ కేర్ఫుల్లీ. 70 ఏళ్ళలో నేను ఈ గుడులు గోపురాలకి పనిచేసేవాడిని. పూజారులు, మఠాధిపతులు, ఆగమ పండితులు, శిల్పకళా శాస్త్రుల మధ్యన నా ఉద్యోగం. అప్పుడు నా మీదకి మరణం వచ్చి కూర్చున్నది. ఆ కాలంలో నా మీదకి మరణం వచ్చి కూర్చున్నది. చచ్చిపోలేదు ఇంకా, నేను సంపుతానికి వస్తుంది. అది తప్పించుకోవాలి. ఎట్లా? ఏ భక్తి, ఏ యుక్తి, ఏది పని చేయలేదు. నాకు అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఏమంటే, దేవుడు ఉన్నాడా? భక్తి ఉంది, కానీ ప్రశ్న ఏంటంటే దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు ఒక సాయంకాలం నాకు ఒక సిలువ కనిపించింది. ఈ క్రైస్తవులు సిలువను ఎందుకు మొక్కుతారు అనుకున్నా. అయితే ఆ సిలువలో నుంచి ఒక స్వరం వచ్చింది. అదేమంటే, యేసు క్రీస్తు నీ కొరకే. బాబు వింటున్నారా? ఆర్ యు లిసనింగ్ టు మీ? నీ కొరకే. బాబు, ఆర్ యు లిసనింగ్ టు మీ? హలో, ఆర్ యు లిసనింగ్ టు మీ? యా, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. జీసస్ డైడ్ ఫర్ యూ అని వచ్చింది. వాట్ వాజ్ దట్? సే లౌడ్లీ, జీసస్ డైడ్ ఫర్ యూ. మీ పక్క వారికి చెప్పండి, జీసస్ డైడ్ ఫర్ యూ. మీరు నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. జీసస్ డైడ్ ఫర్ యూ, జీసస్ డైడ్ ఫర్ యూ. హల్లెలూయా. కమ్ ఆన్, సే టు యువర్ నైబర్స్, మీ పక్క వారికి, బేటా, జీసస్ డైడ్ ఫర్ యూ. ఆమేన్. కమ్ ఆన్, ఆయనకి చెప్పండి, జీసస్ డైడ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్, సే టు వన్ అనదర్, జీసస్ డైడ్ ఫర్ యూ. మర్చిపోకండి. Then say to yourself, Jesus died for me. He died for me. In my place, He died for me. At the back. Last bench, please. Are you listening? Can you say loudly? Jesus. Say loudly, Jesus died for me. Hallelujah. And did what? He paid the price for my sin, sickness and curse. 3. Number 1, నా పాప శిక్షను సిలువ మీద భరించాడు, మరణించాడు. ఓకే, రైట్. 2వది, నా రోగం ఉండేదే. నేను నడవలేని స్థితి ఉండేది నాకు అప్పుడు. ఈరోజు ఎంత దూరమైనా నడుస్తాను నేను. I can walk today. Hallelujah. For miles together I can walk. In those days, 47 years back, I couldn't walk. But when I found Jesus, I started walking. Not only walking, I started running. I started jumping, leaping, dancing. Glory to God. Hallelujah. అందుకే మిమ్మల్ని అడిగాను, మీకు కాళ్ళు ఉన్నాయని అడిగాను. ఎందుకేం అడిగాను? మీకు కాళ్ళు ఉన్నాయా? అప్పుడు అన్నాడు దేవుడు నాతోని, రాయ్, నీ కాళ్ళను లేడీ కాళ్ళ వలే చేస్తా. ఆమేన్. చెప్పండి, కాళ్ళు నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు రండి ఇక్కడికి. ఈ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ చెప్ప అరిగిపోయిందంటారే, రండి ఈరోజు. మీరు ఫుట్బాల్ ఆడుదురుగాక. సారు నరసింహరావు ఆడిపోయాడు, ఫుట్బాల్ బెటరా భయ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. You can set yourself, నా కాళ్ళు, లేడీ కాళ్ళు. బాబే, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే నా శాపం ఏదైతే ఉన్నదో, శాపం అంటే తెలుసా మీకు? ముత్తాతల నుంచి వచ్చే పాపము, శాపము. మా ముత్తాత గారు ఏ మందు దాగాడో, ఏ కళ్ళు దాగాడో నాకు తెలియదు.
ఏ బీడీ తాగాడో నాకు తెలియదు, ఏ బూతులు తిట్టాడో నాకు తెలియదు. ఆయన లేనిపోయిన శాపాలన్నీ నా నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి. వింటున్నారండి? దీనికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు యేసుక్రీస్తు వారు శిలువ మీద. హే హే, నీ శాపము, నీ పాపము, నీ రోగము తీసివేయుటకు యేసు శిలువ మీద వేలాడాడు, శిలువ మీద మరణించాడు. మరణం అంటుంది, అరే ఈయనని ఎక్కడికి వెళ్ళి తెచ్చారా బాబు, ఈయనని పట్టుకోవటం కష్టం నాకు. చదువుకున్నారా ఎప్పుడన్నా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము? మరణము ఏమండి చెప్పరు? మరణము ఆయనను అనగా ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించి ఉంచుట అసాధ్యం. చెప్పండి అసాధ్యం. చెప్పండి అసాధ్యం. చెప్పండి అసాధ్యం. అసాధ్యం. మరణం అంటుంది, ఈయన ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? త్వరగా ఆయనని బయటికి పంపించేయాలి, ఈ సమాధిలో ఆయన ఉండటానికి లేదు అంటే ఆయన బయటికి వచ్చాడు. సమాధిలో నుండి బయటికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా నీకు? చెప్పురా కిరణ్, మిస్టర్ కిరణ్, నువ్వు చెప్పురా. నీ పేరు చెప్పలేదు వాళ్ళకి, కిరణ్ అని చెప్తున్నా, ఓకే? చెప్పండి. వచ్చి ఏం చేశాడు ఆయన? బయటకు వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు సమాధి నుంచి బయటికి వచ్చి ఏమి చేశాడు? చెప్పేవాళ్ళు ఎవరుంటే చేయొద్దండి. యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటికి వచ్చి ఏమి చేశాడు? ఎంత దీనంగా చూస్తుండ్రో వీళ్ళందరూ. హలో, ఏమైపోయింది సార్ మీరందరూ? ఎక్కడ పోయినరు? హలో, చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ. నేను 6 గంటల వరకు చెప్తా ఈరోజు మెసేజ్, మీరు వింటలేరు నా మాట. హలో పాస్టర్ గారు, వినబడుతుందా నీకు? నువ్వు అంజాన్ కొట్టకు. యా 2 minutes, ఓకే? 2 more minutes, then we will eat something special, right? Come on, sir. 2nd chapter, 7th verse. చూడండి. నిన్ను బయటికి తెచ్చాడమ్మా. చెప్పండి, నన్ను కూడా బయటికి తెచ్చాడు. చెప్పండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఆమేన్. లేపి అంటే మరణము నుంచి లేపి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, నేను లేచి ఉన్నాను. చెప్పండి, నేను బయటికి వచ్చి ఉన్నాను. లేచిన వాడు అక్కడే లేడు, ఆయన బయటికి వచ్చాడు. మనము కూడా బయటికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం బయటికి? చెప్పండి. ఆ పాపము నుండి బయటికి వచ్చాం, ఆ రోగము నుంచి బయటకు వచ్చాం, ఆ శాపము నుంచి కూడా బయటకు వచ్చాం. చెప్పుకోండి అందరు, నేను బయటికి వచ్చాను. ఐ యామ్ అవుట్, ఐ హ్యావ్ కమ్ అవుట్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. ఆయన బయటికి రావడానికి ముందు ఆయన స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు వారి స్నేహితుడు. తెలుసా ఆయన స్నేహితుడు ఎవరో? ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి. మీరు పాస్టర్లు, మీకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుందిరా? నువ్వు కూడా ప్రొఫెసర్, నీకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది కదా? తెలుసువారు యేసుక్రీస్తు వారి ఫ్రెండ్ ఎవరో చెప్తాన్నవారు చేయొద్దండి. అక్కడ ఒక సిస్టర్, చాలా ఆ సీనియర్స్ చేయొత్తకండి, జూనియర్స్. వావ్, యేసుక్రీస్తు వారి ఫ్రెండ్ తెలుసా నీకు? బావ్. మరి ఎవరు తెలుసు మీకు? లాజర్ తెలుసా? లాజర్ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్, రైట్? Lazarus was friend of Jesus. Amen. Hallelujah. Lazarus was sick. He became sick. When he became sick, the news came to Jesus. He can heal, but he didn't go there to heal him. He waited till he died. హలో, ఆయన మృతి చెందేంత వరకు చూస్తూ ఉన్నాడు యేసయ్య. అందరూ అంటారు, ఏమండి మీ స్నేహితుడికి రోగం వస్తే నువ్వెందుకంటే దూరంగా ఉన్నావు అంటారు. ఏమయ్యా మీ యేసు ఏం చేయడా అని అడుగుతారు కొందరు. అడగరా? అడుగుతుంటారు కదా. అయితే ఆయన
పోలేదు అక్కడికి. పోయినప్పుడు ఆ లాజర్కి 2 సిస్టర్స్, పేర్లు తెలుసా మీకు? చెప్పండి. మార్తా, మరియా. ఎవరు అడుగుతారు యేసుక్రీస్తు వారిని, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేటోడు కాదు, నువ్వు ఎడిపోయినావో ఏందో అని అన్నారు. అనలేదా? యా, హల్లెలూయా. అప్పుడు యేసు అంటాడు, అమ్మా నువ్వు నమ్మిన ఎడలా, చెప్పండి గట్టిగా, అమ్మా చెప్పలేదయ్యా మీరు, అమ్మా. అది ఇదేం సప్పుడు, గట్టిగా సప్పుడు చేయండి, అమ్మా. రైట్ రైట్, అది ఇప్పుడు వచ్చింది వాయిస్, పర్లేదు, హల్లెలూయా. చెప్పండి అమ్మా. అబ్బో, సిస్టర్స్ మాత్రం అంటారు, అయ్యగారులు అంటలేరు. చెప్పండి చెప్పండి, అమ్మా నువ్వు నమ్మిన ఎడలా, చెప్పండి నువ్వు నమ్మిన ఎడలా. ఆమెకి చెప్పు, నాకు కాదు, ఆమెకి చెప్పు, నువ్వు నమ్మిన ఎడలా. వీళ్ళందరూ నాకు చెప్తున్నారు. అయ్యా ఆ సిస్టర్కి చెప్పండి, నువ్వు నమ్మిన ఎడలా. ఎస్ అమ్మ, నువ్వు నమ్మిన ఎడలా. చెప్పండి, నువ్వు నమ్మిన ఎడలా. కమన్ ఎవ్రీబడి సే, నువ్వు నమ్మిన ఎడలా. హే 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 హే, నువ్వు నమ్మిన ఎడలా. చెప్పండి, నువ్వు మీ పక్క వాళ్ళు, నువ్వు నమ్మిన ఎడలా, నీవు 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 నమ్మిన ఎడలా. యా, ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మహిమను చూచెదవు. Give good hand clap, amen. If you believe, if you believe, if you believe, you will see, చూచెదవు. చెప్పండి, చూచెదవు. నేను యేసును చూశాను. యేసు చెప్పాడు, ఒకరోజు వీళ్ళందరినీ చూస్తామని చెప్పాడు నాకు. హలో, 1992లో చెప్పాడు నాకు, నువ్వు వీళ్ళందరినీ చూస్తావు, ఇంకా చూస్తావు, ఇంకా చూస్తావు చెప్పాడు. ఇంకా నేను ఒక 10 లక్షల మంది కలిసి ఒక స్థలములో ఆరాధన చేయటం కొరకు కళ కలిగి ఉన్నాను నేను. అప్పుడు పింకీ లీడ్ చేస్తుంది. హలో, ఎస్, we all will join together in that powerful worship, one day worship with 1 million believers. Glory to God, hallelujah. Yes, మాకు సిటీలో పెరేడ్ గ్రౌండ్ ఉన్నది. పెరేడ్ గ్రౌండు, పోలో గ్రౌండ్స్, దాని పర్మిషన్స్ మా తమ్ముడు ఇప్పించేవాడు. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ మా తమ్ముడు. ఆయన గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఇప్పించేవాడు. ఇప్పుడు పర్మిషన్స్ బంద్ అయిపోయినాయి. ఒక క్రైస్తవుడు చేసిన తప్పుడు పనిని బట్టి ఆ బంద్ అయిపోయింది. నేను అనుకున్న గ్రౌండ్ లేదు, 10 లక్షల మంది 10 లక్షల మంది ఒక దగ్గరికి రాగలిగిన, ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒక 1000 మంది కూడా లేకపోవచ్చు. ఓకే, 10 లక్షల మంది రావాలి. 10 లక్షలు అంటే ఎంతో చెప్పండి. ఇప్పుడు ఒక 1000 మంది ఉంటేనే ఇంత గలబా ఉంది కదా. 10 లక్షలు అంటే ఎట్లా ఉంటుంది ఊహించండి మీరు. కెన్ యూ ఇమాజిన్? హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ మై డ్రీమ్. దేవుడు చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నాకు ఒకటే చెప్పాడు, నువ్వు నమ్మరా, నువ్వు మహిమ చూస్తావు. ఆమేన్. ఎస్, నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముచున్నారా? ఎంతమంది కొరకు? 10 లక్షలు. 1 million. Say loudly, 1 million. Thank you, beta. Thank you. 1 million. 1 million will come together to worship the Lord. Hallelujah. మా సిటీలో పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నో మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు. నేను పిలవను ఎవరిని. ఒకరోజు నేను ఒక మెసేజ్ పెట్టాను అందరికీ. మొత్తం మెథడిస్ట్ చర్చ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఫుల్. అన్న మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారనంటే, సిన్హా అన్న మెసేజ్ పెడితే ఏదో ఉంటుంది అని వచ్చామన్నారు. ఆయన ఎప్పుడు పెట్టాడు అని అంటే ఏదో ఉంటుంది కనుక మేము వచ్చాం. ఫుల్. ఎప్పుడు ఆ చర్చ్ ఫుల్ కాలేదు. మణిపూర్ కొరకు ప్రార్థన చేయడానికి కాల్ ఇచ్చినప్పుడు మొత్తం సిటీ పాస్టర్స్, టాప్ లీడర్స్ అందరూ ఒక దగ్గరకు వచ్చారు. ఎట్లా వచ్చారు మీరు అంటే, సిన్హా అన్న మెసేజ్ తీసుకుని వచ్చాం మేమని చెప్పారు. మనకంత వాల్యూ ఉంది సిటీలో. నేను పిలిస్తే తండోపతండాలుగా వచ్చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని పిలవలే.
ఇన్ని సంవత్సరాలుగా నేను పిలుస్తాను. చూడండి మీరు ఎంతమంది ఆ రోజు ఆరాధిస్తారో చూడండి. వినబడుతున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు నమ్మిన ఎడలా, నువ్వు నమ్మితేనే నువ్వు నమ్మాలి. రైట్, ద డే ఈజ్ వెరీ నియర్ టు అస్. రీసెంట్గా ఒక రాజకీయ పార్టీ ఒక స్థలం సంపాదించి ఏరోడ్రోమ్ దగ్గరలో ఒక స్థలం సంపాదించి అక్కడ మీటింగ్ పెడితే సరిగా 10 లక్షల మందికి సరిపోయిందంట. అది నిన్న నా కొరకు రెడీ. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Say, with God all things are possible, nothing is impossible. Amen. చెప్పండి, there is nothing which is impossible. నేను ఈ రూట్లో వచ్చేటప్పుడు ఖాళీ స్థలం అంతా చూస్తూ ఉంటా. ఇది ఉండొచ్చా, ఒక 10 లక్షల మందికి పట్టే స్థలం ఇక్కడ ఉందా అని చూస్తా. బాబు, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే 10 రూపాయలు నేను చెప్తా. 10 రూపాయలతో నువ్వు 10 లక్షల మందిని జమ చేస్తావు బై. నేను నమ్మితే దేవుని మహిమని చూస్తా అన్నాడు దేవుడు నాతోని. ఆమేన్. ఈ 10 రూపాయలను దేవుడు దాన్ని 10 కోట్లు చేయగలడు. 10 కోట్లు ఖర్చు కాగలవు, కానీ ఇచ్చువాడు గొప్పవాడు. చెప్పండి, నా దేవుడు ఇట్లా అట్లనా హ్యాపీగా చెప్పండి, నా దేవుడు గొప్పవాడు, గొప్ప దేవుడు. హల్లెలూయా, గొప్ప దేవుడు. ఆమేన్. నిన్ను రక్షించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను ఆశీర్వదించినవాడు. చెప్పండి, నన్ను రక్షించినవాడు, నన్ను విమోచించినవాడు, నన్ను ఆశీర్వదించినవాడు. 4వది ఏంటో చెప్పండి మీరు. నన్ను అభిషేకించినవాడు. హల్లెలూయా. చెప్పండి, అభిషేకం. చెప్పండి, అభిషేకం. ఇప్పుడు అభిషేకం ఎవరికి ఉన్నదనంటే మన రాష్ట్రపతికి అభిషేకం ఉన్నది. ఫస్ట్ సిటిజన్, మొదటి పౌర హక్కును కలిగి ఉన్నారు. అట్లాగే మనకు కూడా దేవుడు యేసుక్రీస్తునందు ఏమిచ్చాడు? జ్యేష్ఠత్వం ఇచ్చాడు. చెప్పండి, జ్యేష్ఠులం మనం. చెప్పండి, మేము జ్యేష్ఠులము. హల్లెలూయా. మేము తక్కువ వారం కాదు, మేము జ్యేష్ఠులము, ప్రత్యేకమైన వారము. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టు మనము ప్రతిష్ఠింపబడిన వారం. చెప్పండి, మనము చెప్పుకోండి, నేను ప్రతిష్ఠింపబడ్డాను. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, నన్ను ప్రతిష్ఠించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అభిషేకము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అసాధారణమైన సామర్థ్యము. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీ తల్ల మీద మీరు చేతులు పెట్టుకొని చెప్పుకోనండి మంచిగా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, నేను అభిషేకింపబడి ఉన్నాను, నన్ను దేవుడు తన ఆత్మచేత అభిషేకించి ఉన్నాడు, నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Shall we all stand up and give thanks to the Lord? Let us continue to worship the Lord for some more time. Come on, lift up your heart, lift up your hand to the Lord and say, I am blessed, I am anointed, I am set apart. Glory to God. Come on, lift up. Adeshalakaba. Glory to God. Jesus. Glorious King, Jesus.
కాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శ్వాసించే యోధుడవు. Come on everyone, sing out loud. నీకు సాటి వేరెవరు? మీ రెండు చేతులు పైకెత్తి రక్షక నీవేగా మా బలము, నీవే మా Jesus. బలము, దేవా దేవా నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి మ్రోక్కెదము. యేసు అసాధ్యుడవు, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శ్వాసించే. Oh yes Jesus, నీకు సాటి లేరెవరు? దేవుని వాక్యం విని ఉన్నాం. దేవుడు నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నన్ను రక్షించాడు, విమోచించాడు, విడిపించాడు, అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు, ప్రత్యేకించాడు. నా జీవితం ఆయనకి నేను సమర్పించుకుంటాను. ఆయన రక్షకుడిగా ప్రత్యక్షమయ్యాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు సిలువలో మరణించాడు, మరణాన్ని ఓడించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, శాపము నుంచి బయటికి తెచ్చాడు, నా రోగము నా నుంచి దూరం చేశాడు, నాకు నిత్య జీవము పర్మనెంట్ బ్లెస్సింగ్ నా కొరకు సిద్ధం చేశాడు యేసుక్రీస్తు వారి ద్వారా. నేను ఆయనకు అప్పగించుకుంటాను. ఆయన సిద్ధం చేసింది నా జీవితంలో నేను కలిగి ఉండాలి, నేను పొందుకొని ఉండాలి, నేను దాని అందు ఆనందిస్తాను. నా దేవుడు నా కొరకు సిద్ధం చేసింది నేను స్వీకరిస్తాను, నేను స్వీకరిస్తాను, నేను కలిగి ఉంటాను. యవనస్తులు, శక్తివంతమైన వాక్కు మనకు ప్రకటింపబడింది. నువ్వు దాన్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకుంటే మీరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు నా కొరకు సిద్ధం చేసింది నేను స్వీకరిస్తానున్నవారు, ఆల్ ద యంగ్స్టర్స్ కమ్ ఫార్వర్డ్. మీరు ముందుకు రండి, ప్రభుకు సమర్పించుకోనండి. యవనస్తులైన వారు డోంట్ డిలే. హోలీ స్పిరిట్ మీ హృదయంలో స్పార్క్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని నడిపిస్తున్నాం. యంగ్స్టర్స్ కొందరు చైర్స్ పక్క జరపండి, కొందరు చైర్స్ పక్కకి జరపండి. దిస్ ఈజ్ యువర్ డే, దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ దినం, ఇది మీ దినం, ఇది మీ సమయం. నెవర్ 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 దీన్ని పోగొట్టుకోవద్దు దయచేసి. బాయ్స్ అట్టుండండి, గర్ల్స్ ఇట్టుంటారు. రండి రండి, కమాన్. థ్యాంక్ యూ జీసస్. వైల్ గోయింగ్ వర్షిపింగ్ దిస్ సాంగ్ మీరు రావాల్సిందిగా కోరుచున్నాం. లబా సకోతో కొలబా. చైర్స్ వెనక్కి జరపండి, వాలంటీర్స్ చైర్ వెనక్కి జరపండి. యేసు సాధుడవు నీవు, మరణాన్ని
కమ్ ఫార్వర్డ్, త్వరగా రండి. డోంట్ మిస్ ఇట్. చేతులు పైకెత్తండి. క్లోజ్ యువర్ ఐస్. ముందుకు వచ్చిన వారు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి సమర్పించుకోండి. దేవుడు మీ జీవితాన్ని డిజైన్ చేశాడు, ప్రత్యేకంగా డిజైన్ చేసి పెట్టాడు. దేవుని మాట మీకు ప్రకటింపబడింది, అది మీ హృదయంలో పెట్టుకోనండి. ప్రభువా నాకు సహాయం చేయము, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నానని. జయించిన వీరుడవు, సర్వాన్నే శ్వాసించే పెద్దలైన వారు వెనక్కి వచ్చి వారి మీదకి చేతులు చాపుతూ ఉండండి. పెద్దలైన వారు పిల్లల వెనకాల నిలబడండి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారొక నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధికి వచ్చారు కాబట్టి మన బాధ్యత వారి కొరకు ప్రార్థించుతారు. జీసస్, ఓ లార్డ్ గాడ్ ఆల్మైటీ, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. చైర్స్ తీసేయండి అమ్మా, చైర్స్ తీసేయండి. నిజమైన దేవుడవు, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమెల్లి రోకెదము, రక్షక, నీవే దేవా, మా దాగు స్థలము నీవే. You are my hiding place. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి రోకెదము. ప్రభుకు అప్పగించుకోండి. ప్రభా నేను ఇక్కడ ఉన్నాను, నీ సన్నిధికి వచ్చా, నీ తట్టు చూస్తున్నాను, నాకు సహాయం చేయము. ఓ లార్డ్ గాడ్ ఆల్మైటీ, ఆల్మైటీ Jesus. I need the permanent blessing in my life. నా జీవితంలో శాశ్వతమైన ఆశీర్వాదం, నువ్వు నా కొరకు సిద్ధము చేసిన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని నేను వర్ధిల్లాలి. నేను జయించిన వ్యక్తిగా ఉండాలి, నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉండాలి, ఓ నేను అభిషేకింపబడిన మనస్తునిగా ఉండాలి. Jesus. దేవా, మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి రోకెదము. నీకు సాటి లేరెవరు యేసయ్యా, నీకు సాటి లేరెవరు, నీకు సాటి నేను ఒక స్వరం వింటున్నాను, నేను ఒక స్వరము వింటున్నాను. పునరుద్ధానము, పునరుద్ధానం అనే స్వరము వింటున్నాను. పునఃప్రారంభము. దేవుడు తిరిగి నూతన పరచి, పవిత్ర పరచి, పరిశుద్ధ పరచి, నిన్నొక ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దు నిమిత్తము దేవుడు నిన్నిక్కడ నిలిపి ఉన్నాడు. నీ ఓర్పు, నీ సహనము గొప్పది. నీ శాంతి, నీ సమాధానము గొప్పది. నీ నమ్మిక, నీ విశ్వాసము గొప్పది. నీది గొప్పది. ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, నీ పట్ల దేవుడు చూపిన ప్రేమ, కలువరి శిలువ పైన వేలాడిన ప్రేమ, ఆ ప్రేమ నిన్ను ఇప్పుడు
దర్శించి ఉన్నది, దీవించి ఉన్నది. ఈ దీవెన శాశ్వతమైనది. నీకు కలిగినది మేలు, ఇందులో కీడు లేదు. ఆ మేలుతో నిన్ను తృప్తి పరచి నీ భవిష్యత్తు, రాబో దినములు, వారములు, నెలలు, సంవత్సరములు, కాలమంతా, నీ భవిష్యత్తు అంతా కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటుంది. చీకటి ఉండదు, వెలుగు మాత్రమే ఉంటుంది. నీవు వెలుగులోనే ఉంటావు, నిరాశలో ఉండవు, నిస్పృహలో ఉండవు, ఓడిపోవు, జయించి జీవిస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. I am sensing the special fresh anointing today. Please, cameraman, don't move here and there, please. మీరెవరు కదలకండి, పిల్లలు దయచేసి కదలకండి. ఎవరు కూడా కదలకుండగా కొంచెము ఆ చిన్న క్రమశిక్షణ పాటించాలని కోరుచున్నానండి. Because the anointing is flowing here. Thank you, Pinky, for leading us into the wonderful worship. Thank you, Danny, for joining. Can you come to the front, Danny? We are going to pray for you, very special prayer. Yeah, please come, Danny. Yeah, nursing, let's pray for Danny at this moment. Come on, would you please kneel down so that we will pray. We will pray. Come on, put your hand and bless this son in the most precious and most powerful name of Lord Jesus Christ. Since he was born, even before he was in mother's womb, the Lord has spoken about his birth and his life to shine in this world as a witness to the power of God. The Jesus Christ, the Lord, visited him when he was in mother's womb and even at the time of birth, and raised him and lifted him and leading him, and he had been humble, meek and lowly. He never pushed himself but always waiting upon the Lord. And today God brought him to this place to receive a fresh anointing and powerful anointing and wonderful anointing. God is showing me one thing. I am seeing one vision, that is a mustard seed. There are two fingers. In between there is a mustard seed. God is showing that the kingdom of God is compared with the mustard seed. When it is sown, that is too small. But when it grows, and it will grow and will give shelter to the birds of the air. Hallelujah. The kingdom of God is compared with the mustard seed, and I am seeing the mustard seed, the seed of faith that is sown into the heart of Daniel Kasi. And today is the time for fresh anointing and power and newness and grace, and breaking every chain and releasing the son into the kingdom work for the sake of the kingdom of God. Father, thank you for Danny, not just because he is my son, but because he is your child. You have chosen him, you laid hands upon him, you have blessed him, and you have brought him to this place today with a purpose. And his son Ezekiel, as he named his son Ezekiel, a prophet of God, to raise up a father, to shine for the kingdom. All our family members of God, they are blessed. And today he is consecrated, and his family be all. Thank you, Lord. Thank you for even auntie is here, and thank you for raising her at this old age. Thank for Pinky, and she would receive a fresh anointing, a fresh touch, as she has been imparting that anointing to other children.
and continually the dear people standing here would receive that freshness and amazing witness for the sake of your kingdom of God. Say in Jesus' name. Glory to God. Hallelujah. 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 Thank you, pastors. Thank you for laying hands and blessing. This is the Daniel. He's my son. How many of you know? Hallelujah. Praise the Lord. Glory to God. Hallelujah. She is Pinky. You all know Pinky, Esther Evelyn. Hello. You can go to internet, Google, and say Esther Evelyn. You can listen to her songs and her worship, and also the prophetic words she released during the worship time. And I just want to pray for the pastors here. All the pastors, please come and kneel down so that we are going to pray for you. I know the mighty anointing is flowing here in this place. And Pastor Ammas also, please do not stay back and please come to the front and kneel down. Those who are into the pastoral ministry, and please kneel down. Those who are in the pastoral ministry. ఎవరైతే ప్రత్యేకింపబడి వారు దీవింపబడి పాస్టర్స్గా వారు శ్రేష్ఠులుగా, even the worship leader also should kneel down there. And who else is there leading in the worship can kneel down. You also please kneel down. And where is Rachel? మీరు కూర్చున్నామా? మీరందరు కాదు మోకరించేది, మీరు నిలబడండి. ఓకే, you are only a team in the worship team, right? You are only you will in future you will become something. There is an impartation here. ఈరోజు మరి దేవుడు నాకు ఒక భారం ఇచ్చి ఉన్నాడు. ఒక యవ్వనస్తురాలు ఇక్కడ, బహుశా నేను అనుకుంటా తనకి ఇది మొట్టమొదటి అనుభవం ఇక్కడికి రావటము. నాకు దేవుడు ఒక భారం పెట్టాడు లోపల. ప్రే ఫర్ ద డియర్ డాటర్. ఆ పాప కొరకు, ఆ కుమార్తె కొరకు, యవ్వనస్తురాలి కొరకు ప్రార్థించమని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నాకు తెలుసు నేను ఎవరి విషయమై చెప్పుచున్నానో ఆ పాపకు కూడా తెలుసు నేను ఆమె కొరకే చెప్తున్నానని. ఓకే, రైట్. మే గాడ్ బ్లెస్ యూ బెటా. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. రైట్, వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ దీస్ డియర్ పాస్టర్స్ along with the family. And Santosh, where is your wife? Come here beta, come. You go and మీరు అక్కడికి వెళ్ళిపోండి అమ్మా. Go and that's right. Today my nephew is also here, Pandu, thank you for committing your life today. I believe that you have committed your life today. Am I right? Did you commit your life? What for? To see the glory of God. Say, to see. I am going to see the glory of God. Pandu, when he was too small, I used to take him in my minibus. I used to put him in the steering and to play with him. Come here, Pandu, come. Pandu is my nephew. My nephew means my wife's elder sister's son, and he is also here. Thank you. You can stand there. You can. Jaripotari too. He is Pandu, and please remember him in your prayers. And I never expected that he is going to come today to a place to receive a new blessing. మీరందరూ ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి ఆశీర్వాదం చెప్పండి. ఆశీర్వాదం. ఎవరైతే ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చారో వారికి మీరు ఆశీర్వాదం. ఇది ఫస్ట్ టైం నువ్వు రావటం. ఫస్ట్ టైమేనా? సెకండ్ టైం. ఓకే, సెకండ్ టైం. అండ్ ద Pandu's life is in a new turn, in a glorious turn. And Pandu expect great things from God, right? You will see the glory of God. చెప్పండి, మేము దేవుని మహిమను చూచెదము. మేము నమ్ముచున్నాం. నా గట్టిగా పలకాలండి. మేము నమ్ముచున్నాము. ఏమి నమ్ముచున్నారు? నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచెదరు. ఆమేన్. నిన్న మంచి సాక్ష్యాలు విన్నాం. మరి ఇంకా మీరు కొందరు సాక్ష్యాలు చెప్పి ఉంటారు. మేము అప్పటికి రాలేదు. బట్ ఐ నో దట్ హోల్డ్ యువర్ హ్యాండ్స్. Ravi, why are you leaving your wife at the back? Come on, bring her to the front and hold your hands and nicely. Your wife is here. Grace, please come here. David Ross' wife, please come better. Come this side ma.
Right side, right side. You come to the right side. Yeah. Thank you, Lord. Can you say thank you, Jesus? అందరు చక్కగా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మీ. నన్ను దర్శించినందుకు నీకు నేను కృతజ్ఞురాలను చెప్పుకోనండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. I know this son also, Satish, brother Satish son also, he got a new touch today. Am I right? Praise God. Hallelujah. I'm sensing that. And you will be a blessing to many people among your community, among your relatives, among your friends, among the people in Hyderabad and Secunderabad. You will be a blessing. Glory to God. Rise up with the newness and new strength, the new power and new joy. Glory to God. Hallelujah. Yeah, some of you are bubbling. మీ లోపల కడుపులో ఇట్లా ఉబ్బుకుతుందా? జీవజలం ఉబ్బుకుతుందా? Am I right? And put your hand upon your belly and say, there is a river inside of me. River. అంటే మీరు కూడా పైకి రండి. ఎక్కగలిగితే చూడండి, వాళ్ళు సాయం చేస్తారు. Somebody please help auntie to climb the dais and make her sit at the back or stand in the front, whatever, however. Would you, Father God, thank you for this very precious time and wonderful time thou hast given, God. కొంచెం ముందుకు వస్తారా వినోద్? కొంచెం ముందుకు వస్తారా? Yeah, please, little. Bashala kama. Come brother, come here. Oh zama sekalaka. Mashite kabakalo. I am sensing the wonderful anointing of the Holy Spirit. Hallelujah. Danny వెళ్ళిపోద్దు. ఇక్కడ మోకరించాలి, మంచిది. Yeah, you can come to the front. Yeah, కొంచెం little place, beta, little place. Come there. Yes. This is a wonderful time for everyone's life. మీలో ప్రతి ఒక్కరి జీవితం పట్ల I am seeing the bright eyes. Your eyes will be enlightened more and more, and you will be empowered. You will be enriched. Father God, in the name of Lord Jesus Christ, thank you for this wonderful church, powerful church. As you said, oh God, there was no church, and now the church is present. Thank you, Jesus. Hallelujah. And you have lifted us up, oh Father, to be a witness. Thank you for these ministers of the word standing together, and this togetherness God sealed, God raised. Praise God for that togetherness and wonderful strength and power of the Holy Spirit. This togetherness brings great shake in the world. Glory to God. Hallelujah. You are the way, the truth, and the life, O Lord. And bless these dear people. Once again, I pray in your precious, powerful, wonderful, victorious, matchless, glorious name. In Jesus' name. Can you sing this song? You are great. You do miracles great. Jabakaba kalabalaba. Shamataka kalako. Jishakada kalamalabala. Teta kabahata kabada balaba. Tabata kalabalaba. Jabashimi katakada. Tatiti mitabala. Ha mama. This is a heavenly language. This is a heavenly language, beta. Okay? Glory to God. God loves you, ma. God bless you, beta. God loves you. God loves you. Yes, Jesus. Mashallah. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift your holy name. For you are great, you do miracles.
చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారెవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలా లేరు ఎవ్వరు. నీలా లేరు ఎవ్వరు. నీలా లేరు ఎవ్వరు. There is none like you. There is no one else like you. There is no one like you. There is no one else like you. For you are great. You do miracles so great. Glory. There is no one else like you. There is no one else like you. For you are great. You do miracles so great. There is no one else like you. Amen, Father God. Amen and amen. Glory to God. There is no one else like you. There is no one else like you. నీలా లేరు ఎవ్వరు. యేసయ్యా, నీలా లేరు ఎవ్వరు. Jesus. Thank you all. Thank you. Thank you. Thanks to every one of you for your time, your patience. మీరు ఇచ్చిన సమయము, మీ యొక్క ఓర్పు, దానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యా, థ్యాంక్ యూ. Thank you, every one of you, for your time and your patience. Your patience. Thank you for your patience. And definitely, God will reward you for your patience. Look at them. Look at them. Glory to God. And God bless you greatly. God bless you victoriously. God bless you highly. Glory to God. Never forget, you have received a special position as a citizen. You are a citizen. మీరు ఒక చక్కటి స్థితిని కలిగి ఉన్నారు. మీ సంస్కృతి గొప్పది, మీ సంస్కరణ గొప్పది. ముఖ్యంగా మీకు ఇవ్వబడిన ప్రాతినిధ్యము గొప్పది. యాజ్ ఎ సిటిజన్ మీరు ఒక పౌరునిగా మీరు కలిగి ఉన్న వ్యక్తిత్వము ప్రత్యేకము. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. మీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ మార్చలేరు. హల్లెలూయా. Glory to God. Hallelujah. So I have a family
my wife is Esther Sinha or Esther Vijayasri. She's at home and she's taking care of the kids. I have 2 daughters and 1 son. One daughter is here, the son is here, and my daughter-in-law is not here, and my grandson is not here because my grandson had little stomach disturbance, so we thought that we will not expose him. That's why we didn't bring him here. They were supposed to come, they could not come. Anyway, and my eldest daughter, Rachel Sinha, or Rachel Vijayanand is my son-in-law, and they have 2 kids, Neora and Steve. And they are excellent, they are spirit-filled, they are blessed, and please remember them in your prayers. Remember all of us in your prayers. And God gave me Pastor Narsingh as my spiritual son, and also God gave him, please come up, please, both of you come up. Then, you know, God gave him a wonderful wife. Glory to God. Amen. Yeah, holding hands together with the tears and joy and peace and presence. And then God gave Brother Ravi. When he came here, his state was different, but thank God for God visited and transformed. And Ravi and Rachel, they are married, their wife and husband. And God gave me Brother Tulupunuri Venkat Swami Gaud and sister Indira sister, and then the whole family. And thank you, Santosh, for coming with your dear wife, Prasanna. Sorry, Esther. Yeah, and thank you so much. Thank you for Vinod. Pastor Vinod is here, and God gave me Pastor Vinod to encourage in a greater way. I am seeing so much of strength and encouragement through these dear brothers, pastors, and all the dear sisters. Yesterday, Sister was reminding me about how we used to come on lorries and tractors, how we used to travel in those days. But now, today, for the first time, I came on Jeep along with my son, and it was really a tough time for me to sit in a Jeep to travel on this road. But thank God for nothing happened, and we are safe. That's a beautiful Jeep, and thank God for our journey. And I just want to say one word to you. You are strong. When I was getting down from the Jeep, I was listening to Pastor Narsingh Rao. He was making you confess. What was that? Youngsters, you are? Say loudly. బలవంతులు మీరు చెప్పండి. మీరు ఎందుకు బలవంతులు చెప్పండి? ఆమేన్. ఇప్పుడు విన్నది మీలో ఉంటుంది, గొప్ప కార్యం చేస్తుంది. ఓకేనమ్మా? దేవుడు మీకు తోడై ఉండును గాక. I will stop here. Otherwise, I will go for another 4 kilometers. Means 4 hours. Yeah. లాస్ట్లో నేను ముగించిన తర్వాత ఆంటీ ఒక పాట పాడతారు. దట్స్ ఓకే, రైట్? యా. ఆర్ యు రెడీ ఫర్ ప్రేయర్? నేనేం చేశాను ఇప్పుడు? మీరు అదే చేయండి. నేనేం చేశాను? వంగేనా? కడుపు మీద చేయబెట్టుకున్నా. ఎస్, దెర్ ఇస్ ఎ రివర్ ఇన్ సైట్. చెప్పండి. రివర్. లివింగ్ వాటర్. సే లివింగ్ వాటర్. The revelation knowledge is within us. Father, we give thanks to you for everyone present in this place. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పేరుని ఎరిగి ఉన్నావు కనుక, వీరి పేరులు జీవ గ్రంథంలో ఉన్నవి కనుక, నీ మహిమ వీరికి కనబడును కనుక, నిత్యము నూతన పరచబడి వారు తెలుదురుగాక. వీరి చదువులో కానీ, వీరి భవిష్యత్తులో, వీరికి కావలసిన సమస్తములో, ఆర్థికపరమైన విషయములలో, సాంఘికపరమైన విషయములలో, కుటుంబపరమైన విషయములలో, అన్నిటిలో అత్యధిక విజయం పొందుచు ముందుకు వెళ్ళుచు వర్ధిల్లుదురుగాక.
ఎవరి అనారోగ్యంతో కానీ, బలహీనతతో కానీ, రుగ్మతతో కానీ, నిరాశతో కానీ పీడింపబడకుందరుగాక. నువ్వు సమస్తమును జయించిన జయబేరి మ్రోగించున్నావు కనుక నీ మహదైశ్వర్యం కుమ్మరించి మహిమ పొందాం. యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మనలో ప్రతి ఒక్కరికి నిరంతరము తోడై ఉండును గాక. మంచిగా చెప్దామండి. ఆమేన్, ఆమేన్. మీకు మంచి కళలు వచ్చును గాక, మీకు మంచి దర్శనములు కలుగును గాక, మీకు నెమ్మది ఉండును గాక, మీకు దేవుని ప్రత్యక్షత నిరంతరము ఉండును గాక. ఆమేన్. God bless you. Hallelujah. Say loudly, God bless. Amen.